వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. మాదక ద్రవ్యాలు అక్రమ రవాణా అంతర్జాతీయ వ్యతిరేక దినం పురస్కరించుకుని పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పట్టణంలో పంజాబ్ సెంటర్ నుండి అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్, ప్రభుత్వ మైనార్టీ సలహాదారులు షరీఫ్, నరసాపురం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి పుత్తూరు రామరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాదక ద్రవ్య రహిత సమాజాన్ని సాధించేందుకు అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. యువత జీవితాలను ఛిద్రం చేస్తున్న ఈ మాదక ద్రవ్యాలకు అందరూ దూరంగా ఉండాలన్నారు. మాదక ద్రవ్యాల నిరోధంలో పోలీస్ ఇతర అధికారులు చేస్తున్న కృషికి అందరూ సహకరించి ఈ అక్రమ మాదక ద్రవ్యాల రవాణా అరికట్టాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ కూడా ప్రత్యేకంగా యువత సమాజంలో చూస్తున్నాం. మనం డ్రగ్స్ కి అలవాటు పడే విధంగా కూడా కొంత యువత ముందుకెళ్తుంది. మరి వారి కుటుంబాన్ని మరి అన్ని రకాలుగా కూడా ఇబ్బంది వాతావరణం చూస్తున్నాం. చదువు కూడా పాడవుతుంది. అదేవిధంగా ఉద్యోగాలు కూడా అన్ని రకాలు కూడా జీవితాలు పాడైపోయిన పరిస్థితి చూస్తున్నాం మనం. మరి అలాంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ తల్లిదండ్రులకి వారందరూ సహకరిస్తూ మరి ఏదైతే ఈ డ్రగ్స్ సంబంధించినటువంటి మరి కొకేన్ కానీ, గంజాయి కానీ, హెరాయిన్ కానీ వివిధ రకాల డ్రగ్స్కి మరి ప్రతి ఒక్కరూ కూడా దూరంగా ఉండవలసిందిగా ఈ సందర్భంగా నేను ప్రతి ఒక్కరిని తెలియజేసుకుంటూ మరి కార్యక్రమానికి వచ్చిన అందరికీ కూడా ప్రత్యేక పోలీస్ డిపార్ట్మెంట్ కూడా డ్రైవ్ పెడుతూ కూడా మరి ప్రతి ఒక్కరి యువతకు కూడా మరి వారందరూ ఆదర్శంగా తీసుకుని మరి వీటిని తప్పనిసరిగా దూరంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను డ్రగ్స్ ఉన్నాయో, మాదక ద్రవ్యాలు ఉన్నాయో, మత్తునిచ్చే మందులు ఏవైతే ఉన్నాయో అవి కేవలం ఒక వ్యక్తి యొక్క ఆరోగ్యానికి, ఒక వ్యక్తి యొక్క ఆలోచనల్ని హాని చేయడమే కాకుండా సమాజానికి కూడా చాలా హానికరమైన విషయాన్ని ఈ సందర్భంగా మనందరం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈనాడు సమాజంలో ఈ డ్రగ్స్ మూలంగా, గంజాయి మూలంగా, మరి ఏవైతే మత్తు పదార్థాలు ఉన్నాయో దాని మూలంగా ఎక్కువ క్రైమ్ జరుగుతుంది, నేరాలు జరుగుతున్నాయి. మహిళల మీద అత్యాచారాలు కానీ, హత్యలు కానీ, దోపిడీలు కానీ, దొంగతనాలు కానీ, ఎవరైతే ఈ మత్తు పదార్థాలకి అలవాటు పడిపోయి అవి లేక, డబ్బులు లేక, కొనుక్కోలేక దాన్ని ఏదో రకంగా సాధించుకోవాలని అలవాటు పడిపోయి వాటి కోసం నేరాలకు కూడా పాల్పడే పరిస్థితి ఉంటుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం గమనించాలి. ఈ డ్రగ్స్ నుండి సమాజాన్ని కాపాడటానికి ముందుకు రావాలి. ఈ రకమైన గంజాయి అమ్మే వాళ్ళని కానీ, డ్రగ్స్ అమ్మే వాళ్ళు కానీ ఎక్కడైనా దొరికితే మట్టుకు పోలీస్ శాఖకు అప్పచెప్పి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకునే రకంగా అందరూ కూడా సహకరించాలని సందర్భంగా కోరుకుంటూ, కాబట్టి మత్తు పానీయాలకి, డ్రగ్స్కి మనం వ్యతిరేకంగా ఉండాలని చెప్పని, దీని ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని చెప్పని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూటమి తరపున ఈ రోజున యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మనందరం కూడా డ్రగ్స్ నిర్మూలించడానికి మనం అందుకు కృషి చేయాలని చెప్పని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఉండి రోడ్డు ప్రాంతంలో కొన్ని రోజుల క్రితం ఒక ఆవును గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో దాని కాలు ఎముక విరిగిపోయింది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న గో సంరక్షణ అధ్యక్షుడు శంకరదాసు పశు వైద్యుల సహాయంతో ఆవు కాలుకు సిమెంట్ కట్టు వేయించారు. ఈ సందర్భంగా దాసు మాట్లాడుతూ 45 రోజులు ఆ సిమెంట్ కట్టు ఆవు కాలికి ఉంటే ఎముక సెట్ అవుతుందన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ ఆర్యనగర్లో ఏర్పాటు చేయనున్న పసుపు బోర్డు కార్యాలయాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు. ప్రారంభోత్సవానికి త్వరితగతిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం నగరంలోని పాలిటెక్నిక్ మైదానంలో నిర్వహించనున్న రైతు సమ్మేళన సభ ప్రాంగణాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పసుపు బోర్డును ప్రారంభించేందుకు 29న కేంద్ర మంత్రులు అమిత్ షా, పీయూష్ గోయల్ వస్తున్నారన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించి సీఎం రేవంత్ రెడ్డి చిత్తశుద్ధి చాటుకోవాలని అన్నారు. ఫోన్ ట్యాపింగ్తో బీఆర్ఎస్ ప్రభుత్వం బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకు పాల్పడిందని ఆరోపించారు. ట్యాపింగ్ విషయంలో బీజేపీ తరపున హైకోర్టులో కేసు వేశామన్నారు. పసుపు బోర్డుకు కూడా నిజామాబాద్ జిల్లాకు చెందినటువంటి రైతు బిడ్డను చైర్మన్ గా చేయడం అనేటువంటిది మరొక గొప్ప నిర్ణయం అని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఇది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో జరుగుతున్నటువంటి దర్యాప్తు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము, ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వారు పదే పదే ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో సిబిఐ దర్యాప్తు జరగాలని వారు పదే పదే డిమాండ్ చేశారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులు సిబిఐకి నేరుగా దీని మీద దర్యాప్తు చేయాలని చెప్పి ఉత్తరాలు రాశారు. కాబట్టి ఈరోజు వారు అధికారంలోకి వచ్చి 18 నెలలు కావస్తుంది. కాబట్టి ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో మరింత సమర్థవంతంగా దోషులకు శిక్ష పడే విధంగా ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడుకోవాలంటే మరి రోజు సిబిఐ దర్యాప్తు జరిపితే బాగుంటుంది అనేటువంటి విషయం మనవి చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఆ రోజు ఫోన్ ట్యాపింగ్ చేసింది పోలీస్ వ్యవస్థని. పోలీస్ వ్యవస్థలో ఒక భాగమే ఫోన్ ట్యాపింగ్ చేసింది. పోలీస్ వ్యవస్థ మీద ఇప్పుడున్నటువంటి పోలీస్ దర్యాప్తు జరపాలంటే ఎన్ని రకాల ఇబ్బందులు ఉంటాయో అందరికీ తెలుసు. దర్యాప్తు జరుగుతున్నప్పటికీ కూడా సమగ్రమైనటువంటి దర్యాప్తు తెలంగాణ పోలీసుల మీద తెలంగాణ పోలీసులే దర్యాప్తు జరుపుకోవడం అనేటువంటిది ఎక్కడ కూడా అది పూర్తి స్థాయిలో న్యాయం జరగదని ఈరోజు అన్ని వర్గాల ప్రజలు భావిస్తున్నారు. ఇంక్లూడింగ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా భావిస్తున్నారు. పోలీసుల మీదనే పోలీసులు దర్యాప్తు జరుపుకోవడం, ఒక వ్యవస్థ మీద, వ్యక్తి మీద కాదు, ఒక పోలీస్ వ్యవస్థ మీద అదే పోలీస్ వ్యవస్థ దర్యాప్తు జరపడం అనేటువంటిది పూర్తి స్థాయిలో న్యాయం జరగదని ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, మంత్రులు కూడా భావిస్తున్నటువంటి నేపథ్యంలో నేను ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను. మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే, మీరు ఏమాత్రం మేము బీఆర్ఎస్ పార్టీతో కుమ్ముక్కు కాలేదని మీరు భావిస్తే, ఏమాత్రం ఈరోజు దోషులకు శిక్ష పడాలంటే ఇది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐకి ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసు ఇవ్వాలని నేను మనవి చేస్తా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ తరఫున మేము గత సంవత్సరమే రాష్ట్ర హైకోర్టులో ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో సిబిఐ దర్యాప్తుకు ఆదేశించాలని రాష్ట్ర హైకోర్టులో కూడా భారతీయ జనతా పార్టీ అధికారపూర్వకంగా మేము పిటిషన్ వేశాము. ఆ కేసు నడుస్తా ఉంది. కాబట్టి ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాకపోతే రాజకీయ కారణాలతో గాని బీఆర్ఎస్ పార్టీతో కాంగ్రెస్ పార్టీ కుమ్ముకైనందుకు కారణంగా గాని ఒకవేళ దర్యాప్తుకు ఆదేశించకపోతే ఖచ్చితంగా రాష్ట్ర న్యాయస్థానం ముందు మరింత పకడ్బందీగా మా వాదనలు వినిపిస్తాము. రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు తెచ్చుకుంటామనేటువంటి విశ్వాసం మాకుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సీఎం చంద్రబాబును కలిసిన కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్. రాష్ట్రంలో ప్రాజెక్టుల రూపకల్పనలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ విశేషంగా కృషి చేస్తున్నారని ప్రశంస. బాబాయిని చంపినోడికి సింగయ్య ఒక లెక్క. జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వరరామయ్య సంచలన వ్యాఖ్యలు. స్టాంప్ డ్యూటీ స్కామ్పై సిబిఐ దర్యాప్తు చేయాలన్న వైసీపీ మాజీ ఎంపీ తలరి రంగయ్య. దీనిపై సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖ రాయాలని డిమాండ్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటుడు నిర్మాత బండ్ల గణేష్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.